హలో అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు మీ ముందుకు నేను ఒక మంచి పాటతో వస్తున్నాను. శంకర నాద శరీరాపర, చాలా సూపర్ హిట్ అయినటువంటి పాట. శంకరాభరణం ఈ మూవీ నుంచి. రాగం విషయానికి వస్తే మధ్యమావతి రాగం, తాళం 4/4. ఈ మధ్యమావతి రాగం వచ్చేసి 22వ మేళకర్త అయినటువంటి కరహరప్రియ రాగజన్యం అనుకోవచ్చు మధ్యమావతి రాగము. అలాగే 20వ మేళకర్త నటభైరవి జన్యం కూడా అనుకోవచ్చు. ఈ రెండింటిలోంచి కూడా దైవతాలు లేవు కాబట్టి మనం అలాగా అనుకోవచ్చు. ఇది ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చాలా ఆర్తితో ఆలపించారు. అలాగే కేవి మహాదేవన్ గారి సంగీతం వండర్ఫుల్. వేటూరి సుందరామూర్తి గారి అద్భుతమైన రచన, బాలు గారి గానం, మహాదేవన్ గారి సంగీతం. మరి ఈ పాటను మీ ముందుకు ట్యుటోరియల్ వీడియో కింద తీసుకొస్తున్నాను. ఇప్పుడు ముందుగా రాగాన్ని మనం చూద్దాం, శృతిని చూద్దాం. శృతి వచ్చేసప్పటికల్లా మీకు సి. సి ఇది 4th కార్డు కింద వస్తుంది అనమాట. అంటే సరి పా అనుకోవచ్చు, కార్డు కింద వస్తాయి అనమాట. అలాగే సమప. నిషాదానికి వచ్చినప్పటికల్లా నిరీమా, అలా వస్తుంది. ఇప్పుడు మీకు స్వరస్థానాల గురించి వివరిస్తాను. షడ్జమం, రిషభం 2 అనమాట. చతుర్శ్రుతి రిషభం, శుద్ధ మధ్యమం, పంచమం, కైసిక నిషాదం, మళ్ళీ షడ్జమం. పాట స్కోప్ ఇక్కడ దాకా కూడా ఉంటుంది, పై దాకా కూడా వెళ్ళిపోతుంది. మ్యూజిక్ నడిచినప్పుడు, బీజిఎమ్స్ నడిచినప్పుడు ఇక్కడ దాకా కూడా వెళ్ళిపోతుంది, పై ఆక్టు దాకా కూడా. పాట వరకు అయితే కనుక ఈ పంచమం దాకా వెళుతుంది. శృతులు చూపిస్తాను చూడండి మీకు ఇప్పుడు. సరి మా పని సా సాని పమరి సా. అది శంకర నాద శరీరాపర అన్నప్పుడు శంకర నాద శరీరాపరా వేద విహార హరా జీవేశ్వరా అలా వెళ్తుంది. కాబట్టి తక్కదింబి 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 శంకరా నాద శరీరాపరా వేద విహార హరా జీవేశ్వరా అని వెళ్తుందండి. కాబట్టి తాళం వచ్చి 4/4, రాగము మధ్యమావతి, ఆరోహణ అవరోహణం చూశారు కదా. ఇప్పుడు మనం పాటలోకి వెళదాం. పాటలోకి వెళ్ళినప్పుడు మీకు ఫస్ట్ శంకరాతోనే, అంటే ఇంకా బీజిఎమ్స్ ఏమి ఉండవు, స్టార్టింగే బాలుగారు అందుకుంటారు. చూడండి. అది శంకరా అని అంటారు ఆయన. అన్నప్పుడు శంకరా అన్నప్పుడు పని మా ప ఫస్ట్ మటుకు శంకరా అని ప్లెయిన్గా అంటారు. శంకర్ అన్నప్పుడు పాసనిసా అని షడ్జమాన్ని లాంగ్ సస్టైన్ చేయాలి, అంటే దీర్ఘం ఎక్కువ పెట్టాలి. పాసనిసా అన్న తర్వాత ఈ రీని పట్టుకోవాలి. అన్న తర్వాత
అన్నప్పుడు రే సాని 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 3 టైమ్స్. రే సాని 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 సాని, రే సాని 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 సాని, అప్పుడు అకారం వస్తుంది, అది గమకం కింద. ఓకే. అది పా సని సా రే సాని 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 సాని, నాద శరీరా పరా, అది తర్వాత నాద శరీరాపన అన్నప్పుడు ని సారి సని ప పని మామ పమ పా, నాదశ అన్నప్పుడు ని సారి స నాదశ రీరాప, ని ప పని మా ని ప పని మామ రీరాప రా అన్నప్పుడు పమ పారా ని ప పని మామ పమ పా, అది నాద శరీరా పరా ని సారి సా ని ప పని మామ పమ పా. ఇంకా స్లో చూపిస్తాను చూడండి. ని సారి సా ని ప పని మామ పమ పా, నాద శరీరా పరా, అది ఫస్ట్ శంకర. అన్న తర్వాత పా సని సా రి స ని స ని స ని స ని, ని స రి స ని ప పని మామ పమ పా, వెంటనే మీకు వేణబిడ్డ వస్తుంది. అంటే నిని పమప వేణబిడ్డ వస్తుంది. నిని పమప వేద విహారహర అన్నప్పుడు వేద విహారహర రిషభం నుంచి స్టార్ట్ అవుతుంది. వేదవి రిమ పని వేదవి హారహ పమ పమ రీసని పమ పమ రీసని హారహ, సని దగ్గర హా వస్తుంది. హారహ రా సరి మరి రా అన్నప్పుడు సరి మరి, అది రిమ పని పమరి సని సరి మరి, వేద విహారహ రా రిమ పని పమరి సని సరి మరి, వేద విహారహ రా జీవేశ్వర. జీవే అన్నప్పుడు సమరి అంటే సరి సరి రీ, అసలు మెయిన్ స్వరం అయితే మటుగా సరి రీ సని సా అని రీకి గమకం వేయాలి ఇక్కడ. సరి రీ సని సని సా జీవేశ్వర, కానీ అక్కడ గమకం కింద రాలేదు కాబట్టి ఇక్కడ సరి రీ
అన్నప్పుడు ఈ మాను కూడా కలుపుకొని రావాలి. సమరి రీ సమరి మరి అంటే దీన్ని కూడా ముందు దీన్ని మాని టచ్ చేసుకొని సమరి అంటే సరి అవుతుంది. సరి రీ దాన్ని మాను కూడా టచ్ చేసుకుని రావాలన్నమాట. అంటే సరి రీ సని సని సా జీవేశ్వరా సని సని సా అక్కడ స్వరా అది వస్తుంది. వేద విహారహరా జీవేశ్వరా అన్నప్పుడు అది అర్థమైంది కదండి. మొత్తం చూడండి. పా సని సా రే సని 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 ని సా రే సా ని పా పా ని మా మా పా మా పా. ఇప్పుడు బిట్టు ని ని పా మా పా రే మా పా ని పా మా రే సని సరి మరే సరి రే సని సని సా. అది ఫస్ట్ ఆలాపన అనమాట. అక్కడ దాకా రిథం ఏముండదు. ఆ తర్వాత తబలా మృదంగం స్టార్ట్ అవుతాయి. అప్పుడు కంటిన్యూషన్ ఇదే వస్తుంది, కానీ ఇంకలాగా సస్టైన్స్ ఉండవు అనమాట. కంటిన్యూషన్ వెళ్ళిపోతారు. ఇప్పుడు కంటిన్యూషన్ వెళ్ళినప్పుడు శంకర అన్నప్పుడు ఫస్ట్ శంకర అని ప్లెయిన్గా అన్నాం కాబట్టి అక్కడ పాసని సా అన్నాము. కానీ ఇప్పుడు శంక కిందకు వచ్చి అంటాడు కొద్దిగా ఆయన. కాబట్టి శంకరా నాద శరీరా పరా వేద విహారహరా జీవేశ్వరా. ఇది ఇప్పుడు రావాల్సింది. శంకరా అన్నప్పుడు పని మాప శంక పని మాప శంక రా అన్నప్పుడు సని సా శంకరా రెసని. ఈ షడ్జమని అనుకుని అలా ఉండే షడ్జమన్ దగ్గర ఉండి రీని పట్టుకొని నిషాదానికి రావాలి. అంటే ఒకవేళ షడ్జము వదిలేస్తే కనుక రెసని అనండి. అది పని మా పా సని సని అది అకారానికి ఇది రెసని వస్తుంది. నాద శరీరా పరా అని ఇందా ప్లేన్కి వదిలేము. ఇప్పుడు నాద శరీరా పరా అది ఎక్స్ట్రా రావాలి. ఇప్పుడు నిషాద నుంచి పాని మా పాని పామా పాని పామా అది ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. నిసారి స ని పని మా పమ పాని మా ప. ఈ పంచముందర ఎలాగో ఉంటాం కాబట్టి నిమాప ని పామ అనాలి. ని పామ అది. అది పాని పామ అది. నిసారి స ని పని మమ్మ పమ పాని పామ అన్న తర్వాత వేద విహార మళ్ళీ మామూలే. రిమ పని పమరి సని సరి మరి వేద విహార హరా
జీవేశ్వర. సరి రే, ఇందాక మధ్యమని కలుపుకొని రిషభం అనమన్నాను చూడండి, అలా అనాలి. సరి రే సని సని సా, అంతే. అది ఆ తర్వాత మళ్ళీ వదిలిపెట్టేటప్పుడు కూడా శంకరా, అదే ఉద్దేశం రావాలి. ఫస్ట్ ఆయన సస్టైన్ చేశారు చూడండి, అదే సంగతి వస్తుంది ఇక్కడ. కాకపోతే ప్లెయిన్గా రాదు. రెండోసారి మనం శంకర అంటున్నాం చూడండి, అలా వచ్చి ఆపేటప్పుడు మటుకు అది వస్తుంది ఫస్ట్ది. అక్కడతో పల్లవి అయిపోతుంది. మొత్తం చూడండి పల్లవి. అది దీన్ని బాగా అందరూ కూడా సాధన చేయండి. ఇక నెక్స్ట్ మనం బీజియం విషయానికి వస్తే, ఇప్పుడు ఈ ఈ పార్ట్ 1 అనమాట. ఇది పార్ట్ 1 చేస్తున్నాను. పార్ట్ 2లో చరణము, మళ్ళీ సెకండ్ బీజియం చూద్దాం. ఇప్పుడు పల్లవి మొదటి బీజియం మీకు వివరిస్తాను. బీజియము ఇక్కడ షడ్జము నుంచి స్టార్ట్ అవుతుంది, స్ట్రింగ్స్లో వస్తుంది. ఆ తర్వాత వీణబిట్టు ఒకటి వస్తుంది. స్ట్రింగ్స్లో ఇక్కడ స్టార్ట్ అవుతుంది. 8 టైమ్స్. సా నీ 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 అని ఇక్కడ 8 టైమ్స్ అన్న తర్వాత ఇదే నిషాదాన్ని టాప్లోంచి తీసుకోవాలి. ఇక్కడి నుంచి ఈ ఆక్టివ్లోంచి, అంటే ఇదే ఈ మిడిల్ ఆక్టివ్ నుంచి ఇలా పై దాకా వెళ్ళిపోతుంది. చూడండి. అన్న తర్వాత నీ రే మా నీ, నిరి మాని, నీ రే మాని పా, పా నిరి మాని పా అనమాట. ఈ మధ్యస్థాయి నుంచి నీ, ఇక్కడి నుంచి రే మా, మళ్ళీ నీ ఆ తర్వాత డైరెక్ట్గా పా. అదనమాట. ఇక్కడ కూడా చేయొచ్చు. అలాగనే చేయొచ్చు, కానీ ఒరిజినల్గా ఉన్న మట్టుకు ఇక్కడ ఉందన్నమాట. అది మళ్ళీ చూడండి. అది సా నీ 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 నీ రీ మా నీ పా. అది ఇంకోసారి చూడండి. అది ఆ బిట్ అవ్వగానే వీణబిట్ వస్తుంది. దాని తర్వాత సరి మరి సని పని
పమరి మా, అది సరి మరి సరి మరి సని పని పమరి మా, తర్వాత వెంటనే పమరి సా. అది రావాలి. స్లోగా చూపిస్తాను చూడండి. దాని తర్వాత సరి మరి సని పని పమరి మా పమరి సా. నిజ నిజ స స నిజ ని రి 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 నిజ నిజ స స రి మా ప ని స. అది రావాలి తర్వాత. అది నిజ స స నిజ ని రి 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 నిజ నిజ స స రి మా ప ని స. దానము నీవని అని చరణానికి వెళ్ళిపోతాం. ఈ బిట్ చూడండి. అది దీంతో మీకు బీజిఎం కూడా అయిపోయింది. మొత్తం పాట ఒక్కసారి చూడండి శంకర దగ్గర నుంచి. అందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, అందరికీ నేర్చుకోవడానికి వీలుగా ఉంటుంది. అలాగే మీకు కోరినటువంటి పాటల్ని నేను చేయటం కోసం మెంబర్షిప్ తీసుకోండి. అందరూ కూడా మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి విధాత తలుపున ఆల్రెడీ స్టార్ట్ చేశాను. అది చాలా కష్టమైనటువంటి పాట, అది పార్ట్స్గా పెడతాను. ఫస్ట్ పార్ట్ అయితే ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఇది అందరి కోసం చేసిందని ఈ పాట. విధాత తలుపున స్పెషల్ సాంగ్ కాబట్టి దాంట్లో చాలా విశేషాలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి దాన్ని బాగా నేర్చుకోవడం కోసం అందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మెంబర్షిప్ తీసుకోవడానికి అందరూ కూడా ప్రోత్సహించండి. మెంబర్షిప్ తీసుకుంటే మీకు ఇక స్పెషల్ సాంగ్స్ అన్నీ కూడా నేను చేయడం జరుగుతుంది. పెద్ద పాటలు, కొద్దిగా రేర్గా ఉండే పాటలు, కష్టమైనటువంటి పాటలు, వాటిని కొద్ది సులువుగా అన్నీ కూడా మీకు వివరంగా నేను చేసి చూపిస్తాను. మెంబర్షిప్ అందరూ కూడా తీసుకోండి. మెంబర్షిప్లో విధాత తలుపున ఇప్పుడు స్టార్ట్ అయింది. అది పార్ట్స్ అయిపోగానే ఇంకొక మీరు దానిలో కామెంట్ రూపంలో నాకు పెడితే పలానా పాట చేయమని అది కూడా చేస్తాను. ఇందులో మటుకు జనరల్గా అప్పుడప్పుడు కొన్ని పాటలు ఇలా మంచి మంచి పాటలు పెడుతూ ఉంటాను. ఇది పార్ట్ 2 కోసం మీరు వేచి చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.